ఒక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి, గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019లో ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కర్ణాటకకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే ఓ మీకు 3 ఉన్నాయా అని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. మళ్ళీ మొన్న వస్తే అందరూ అన్నారు మీరు శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు.
ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆ ఆడబిడ్డలపైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెలపైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి ఎవడైతే రౌడిజం చేస్తారో వాళ్లకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎన్ వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. మూడో సంఘటన మీరు ఒక్కసారేనండి. ఎంత నీచం అంటే, ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ మహిళ అనిత, ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మొన్నటి వరకు టీచర్గా పనిచేసిన మహిళ, సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. వీళ్ళందరినీ ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే, ఆ అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ పెట్టి, మహిళా కమిషన్ పిలిపించి ఎంక్వైరీ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి, నువ్వు ఈ మారిగా అన్నావు తప్పు కదా అని అడిగారు. అడిగితే సమాధానం మీరు చూస్తే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను, ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళ పైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి, తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెలా మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంకొక పక్క మీరు చూస్తే నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల మారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి.
నేను చాలా మంది రాజకీయ పార్టీలు చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేరాలు చేసే పార్టీ, నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించాలి. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా. నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి. నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి. ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్లు యూపీ, మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా ఆ మాదిరిగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా. నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి. ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి. ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు. స్ట్రీట్ లైట్స్ 294 ఉన్నాయి. హౌసింగ్ 24 ఇచ్చారు, ఇంకొక 26 కావాలి. అవి కూడా శాంక్షన్ చేసి వీలైన తొందరలో అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం. టాయిలెట్లు ఇంకొక 10 కావాలి. అది కూడా ఆదేశాలు ఇస్తున్నా, 4-5 నెలల్లో పూర్తి చేయాలి. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేదు, కనెక్టివిటీ. నిన్నే ఒక పాలసీ తీసుకొచ్చాను. ఇక్కడ ఒక టవర్ పెట్టి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ట్యాప్ కనెక్షన్లు ఒక 15 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. గ్యాస్ కనెక్షన్లు 25 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. కాబట్టి ఇవన్నీ కానొస్తే ఇంకా ఈ ఊర్లో కావాల్సింది అభివృద్ధి కావాలి.
ఆదాయం పెరగాలి, ఇండస్ట్రీ వస్తుంది, మీ ఊర్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉద్యోగం లేని వాళ్ళే ఉండరు. ఈరోజు నేను పేపర్లో చూశాను, 152% పనిచేసే ఏకైక నగరం మన విశాఖపట్నం దేశంలో. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నగరం మన విజయవాడ నగరం. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో. స్వయం ఉపాధి అంటే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీల్లో ఎంత సంపాదిస్తారో దాంతో సమానంగా మా ఆడబిడ్డలు ఇంట్లో కూర్చొని దర్జాగా ఎంఎస్ఎంఈలు పెట్టి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క నేను ఇక్కడ ఈ జిల్లాలో మీరు చూస్తే మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి. నేను అన్ని విషయాలు ఫోన్లు అడుగుతున్నానా? గవర్నమెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీకు కరెంటు సరిగా వస్తుందా? పెన్షన్ సరిగా ఇచ్చారా? అన్నా క్యాంటీన్ బాగా పనిచేస్తా ఉందా? చెత్త మీ ఇంటి నుంచి సేకరిస్తున్నారా? అన్ని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నామంటే చేతుల పైకెత్తండి. ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేస్తామంటే నెల్లూరు జిల్లాని నెంబర్ 1గా చేసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకు 2 బాధ్యతలున్నాయి. ఒక పక్క ఈ పక్క మా రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడంతా కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇంకొక పక్క అధికార యంత్రాంగం రైట్ సైడ్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్లంతా ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా గడిచిన సంవత్సరం 2వ ప్లేస్లో ఉంటే ఈ నెల మొదటి ప్లేస్లో పెట్టిన వ్యక్తి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకో పక్క గూడూరు నియోజకవర్గం 1 ఇయర్లో 88 ఉంటే ఇప్పుడు 27కు వచ్చారు. ఇంకా నెంబర్ 5లో 10లో ఉండాలి. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం జిల్లా అంతా 55 సర్వీసుల్లో 2 రాష్ట్రంలో ఉండేదానికంటే బిలో ఉన్నాయి. ఇంకో పక్కన కాన్స్టిట్యున్సీలో కూడా దగ్గర అదే మోతాదులో ఉంది. అన్ని సర్వీసులు బాగా చేశారు. ఇప్పుడు ఉదాహరణ నేను చూసినప్పుడు నాకు అనిపించింది, డ్రింకింగ్ వాటర్ అర్బన్ 6.13% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో పాట్ హోల్స్ లేకుండా చేయడంలో 4.54% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో స్ట్రీట్ లైట్స్ 3.29 వచ్చారు. అన్నా క్యాంటీన్ 2.59 ఎక్కువ వచ్చారు. ఒక్క మెప్మా కొంచెం వెనకబడ్డారు, 1.59. ఉన్నారమ్మా ఇక్కడ మెప్మా వాళ్ళు?